హాయ్ అండి, మీరైతే టైటిల్లో చూసారు కదా. నేను ఈరోజు కొత్తగా ఉంటుందని సోలారా ఎయిర్ ఫ్రైర్ అవెన్కి రివ్యూ ఇవ్వబోతున్నానండి. మొన్న ఏదో డీల్లో కొనేసాను, చాలా తక్కువ ప్రైస్కి కొన్నాను. అది నేను మీకు ఎంత కొన్నా కూడా చూపిస్తాను. నేను దీనిలో కొద్దిగా ప్రయోగం కూడా చేశాను మీలాగేనా. ఆయిల్ లేకుండా మంచిగా రెసిపీస్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇలాగా అవెన్స్ తీసుకోవచ్చు. సో అవెన్స్ కావచ్చు, ఎయిర్ ఫ్రైర్స్ కానీ తీసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైర్స్ అనేది బెస్ట్ ఆప్షన్స్ అని విన్నాను. సో అందుకే ఈరోజు నేను మీకోసం అయితే ఈ వీడియోకి అసలు ఎలా ఉంది ఏంటి అనేది, ఏమేమి ఇచ్చారు అనేది చూపించబోతున్నాను. ఓకేనా. నేనైతే ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి. మొన్న ప్రైమ్ డీల్ అప్పుడైతేను మనకు పైన అమెజాన్ వాళ్ళది బాక్స్ ఇచ్చారు. లోపల వచ్చేసి ఇది వీళ్ళ సెలర్ బాక్స్ ఉంటుంది కదా, సోలారా వాళ్ళది, అది ఉంది. నేను మీ ముందే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను. ఫస్ట్ మనకు పైనే ఇలాగ మాన్యువల్ సంథింగ్ ఉంటుందండి. అలానే ఒక 10 to 15 వరకు రెసిపీస్ ఉండే బుక్ ఉంటుంది. అలానే ఈ 2 బుక్స్ని కనుక పక్కన పెట్టేస్తే మనకు ఫస్ట్లోనే ఇలాగ ట్రే రిమూవర్ సంథింగ్ ఏదో ఉంది. వీటన్నిటికీ ప్రొఫెషనల్ నేమ్స్ అయితే నాకు అంతగా తెలియదు, మీకు మళ్ళీ చెప్తాను. అలానే ఈ రాడ్ ఒకటి ఉంది. దీనిపైన ఇలాగా మొత్తం కూడా ప్యాకేజింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. మొత్తం పైన ఈ కవర్స్ అన్నీ కూడాను మనం ఐఫోన్ పైన ఉన్న కవర్ని పీల్ చేయలేం, కానీ ఇట్లాంటి వాటి మీద అయితే బాగా చాలా ఇష్టంగా పీల్ చేసేసుకోవచ్చు. అందుకే నేను ఫస్ట్ దీనిపైన ఉన్న ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసాను. అలానే మనకు సైడ్స్ ఇవి ఉంటాయి కదండి, లాక్స్ లాగా ఉంటాయి, అవి కూడా టేప్తో అంటించేసి ఉంటారు. సో అది కూడా తీసేసానండి. ప్యాకేజింగ్ ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా ఎక్కడున్నాయి ఏంటి అని మీకు డౌట్ ఉంటే దీని లోపల ఉన్నాయండి. బాక్స్లో చాలా వరకు యాక్సెసరీస్ ఉన్నాయి. అవి నేనైతే ఏంటంటే వీడియోకి నాకు తీసుకునే అంత అవైలబిలిటీ దొరకలేదు. లోపల వచ్చేసి ఇలాగ ఈ టాంగ్స్ సంథింగ్ ఏదో ఉన్నాయండి ఇవి. అలానే నాకు ఇక్కడ ఈ ప్యాకేజింగ్ కొద్దిగా కష్టంగా అనిపించిందండి. మనకు కనుక కొద్దిగా అజాగ్రత్తగా కానీ తీస్తే మటుకు గ్లాస్కి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్యాకేజింగ్ అయితే కొద్దిగా నాకు మైనస్ అనిపించింది. ఇవన్నీ ఐటమ్స్ లోపల పెట్టకుండా బాక్స్లో కానీ ఎక్కడైనా కానీ ఫిట్ చేయగలిగి ఉంటే చాలా బాగుండేది. ఈ ట్రేస్ అన్నీ కూడా మనం నార్మల్గానే రిమూవ్ చేయగలం. ప్రతిదానికి పైన కవర్స్ ఇలా అన్నీ ఇవేవి ఇచ్చేసారు. అదైతే అంతా బాగానే ఉంది. ఇక్కడివి చూసారా, ఇవి 3 అయితే అలానే అతుక్కుపోయాయి. ఎట్లా అంటే అట్లాగా ఎట్లా కష్టపడి తీయేసాను, వీడియో ఆఫ్ చేసుకునేసి చాలా జాగ్రత్తగా. సో మొత్తానికైతే ప్రోడక్ట్ అయితే ఇలా ఉందండి. 12 liters కెపాసిటీ విత్ 12 ప్రీసెట్స్ మోడ్స్తో పాటు వచ్చేస్తుంది. టచ్ స్క్రీన్ అండి ఇదంతా కూడాను. మనకు దీని లోపల ఏమేమి ఇచ్చారో మొత్తం చూసేద్దాము. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ నేను లిస్ట్ ఇచ్చేసాను, ఇవన్నీ ఇచ్చారండి. ఇవి వచ్చేసి మనకి ఇవి గ్లౌజులు లాంటివి ఇచ్చేసారు ఫింగర్స్కి. అలానే ట్రే రిమూవర్స్ 2 లాంటివి ఉన్నాయి, టాంగ్స్ ఉన్నాయి. ఇది ఒక రాడ్, ఇది రోటిసరీ రాడ్ అంటారు. అలానే మనకు వచ్చేసి 4 రకాల ఈ ట్రేస్ ఇచ్చారండి. ఒకటి మెష్ బాస్కెట్ లాంటిది, అలానే మెష్ ట్రే ఒకటి, 2 మెష్ ట్రేలు ఇచ్చారు. అలానే ఒకటి నాన్ స్టిక్ ట్రే ఇచ్చారు. అలానే గ్రిల్లర్ లాంటిది ఒకటి ఇచ్చారు. సో నేను ఈరోజు అయితే మీ ముందుకు మీ అన్న కోసం ఫస్ట్కి అయితే నేను వడియాలు వేయించానండి. అది కొద్దిగా అట్టర్ ఫ్లాప్ అయింది, నాకైతే తెలియదు కాబట్టి. తర్వాత కొద్దిగా తెలుసుకుంది మీరు రీసెర్చ్ చేసేసి చికెన్తో కబాబ్ చేసాను. చిన్న ముక్కలు చేసానండి. ఫస్ట్ పెద్దగా చేస్తే నేను ఎక్కడ పప్పులో కాలేస్తానని భయం వేసేసి తినకుండా పోతాయి అనేసి అందుకు ఇలా చేశాను. సింపుల్గా పెద్ద హడావిడి లేకుండా మన ఇంట్లో ఉండే వాటితో చేశానండి. చికెన్ని పసుపు ఉప్పు వేసేసి కడిగేసుకునేసి సాల్ట్ పసుపు వేసి పెట్టేసుకున్న తర్వాత కారము, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ వేసేసుకునేసి మొత్తాన్ని బాగా కలిపేసేసాను. మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా శనగపిండి వేసానండి. శనగపిండి ఎందుకంటే బెండింగ్ కోసం ఉంటుంది, జస్ట్ బైండింగ్ కోసము. అలానే కర్డ్ కూడా వేసేసుకున్నాను, పెరుగు కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటే మనకు ఇలాగ వచ్చేసి పీస్ అనేది ఇలా ఉండాలి. సో జస్ట్ దానికి స్టిక్ అయి ఉండాలి మసాలా అంతా. సో ఇంతవరకు ఒక 1 hour కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేసి తర్వాత ఇందులో నేను ఇక్కడ మెష్ ట్రే తీసుకున్నాను కదా, దానికి ఇలాగా గ్రీజ్ చేసేసుకుంటున్నాను ఆయిల్తో. కొద్దిగా మీరు స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే తన కొట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న పీసెస్ అన్నిటిని కొద్దిగా విడివిడిగా పెట్టేసుకునేసి పైన కొద్దిగా గీతో ఇలా కొద్దిగా కోటింగ్ చేసుకుంటున్నానండి. జస్ట్ కొద్దిగా ఇలాగ అప్లై చేసుకుంటున్నాను, లేదంటే ఈ పెరుగు అనేది గడ్డలుగా అయిపోతుంది, పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనేసి. సో ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అవెన్లో ఫస్ట్గా మనం ఏంటంటే ఎయిర్ ఫ్రై అవెన్లో వచ్చేసి ఫస్ట్ ట్రే పెట్టుకోవాలండి. ఈ చికెన్లోంచి జ్యూసెస్ అనేటివి కిందకు వస్తాయి కాబట్టి మనకు అది ఎయిర్ ఫ్రై అనేది ఖరాబ్ అవ్వకుండా ఉండాలి అంటే కింద ట్రే పెట్టుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది అనేసి విన్నాను. ఇప్పుడు దానిపైన ఇది పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ని ఆన్ చేసుకోవాలండి. ఇక్కడ నాకైతే ఏ ప్రీసెట్స్ తెలియదు. సో నేనేం చేశానంటే ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 190 degrees పెట్టుకుంటున్నాను. అలానే 25 minutes పెట్టుకుంటున్నానండి దీనికి కుకింగ్ వచ్చేసి. నేనేంటంటే మనకు ఒకవేళ త్వరగా కనుక ఉడికిపోయింది వేగినాయి అనిపిస్తే మటుకు ముందే ఆఫ్ చేసుకోవచ్చు అనేసి ఇలా చేస్తున్నాను. సో ఇంకా ఆన్ చేసుకున్నాను. లైట్ కోసం వీడియోగా ఉంటుందండి. ఇక్కడ నేను చూసింది ఏంటంటే లైట్ వేసిన తర్వాత మనకు వన్స్ ఇది కొద్దిగా వేడి రావడం స్టార్ట్ అయినప్పటి నుంచేసి లైట్ ఆటోమేటిక్గా
ఆఫ్ అయిపోతుందండి. సో అదొకటి గమనించాను. ఇంకొకటి కాసేపటికి మీరే చూడొచ్చు, ఇందులో ఉన్న జ్యూసెస్ అన్నీ కింద డ్రాప్స్ లాగా పడుతుంది. మీరు బాగా గమనిస్తే కింద ట్రేలో పడేసి అవి కూడా బబుల్స్ వచ్చేస్తున్నాయి. మొత్తం కొద్దిగా సౌండ్ వస్తుంది, ఎక్కువ అయితే రావట్లేదు కానీ కొద్దిగా సౌండ్ వస్తుంది. అలానే ఇల్లంతా అయితే చాలా వేడిగా ఉందండి. ఒక 12 మినిట్స్ తర్వాత ఏంటంటే బయటికి తీసేసుకున్న తర్వాత మొత్తాన్ని పైన లేయర్ కోట్ అయిపోయింది, మొత్తం కూడా ఉడికింది కాబట్టి ఇప్పుడు తిప్పేసి కింద లేయర్ కూడా మనము కాస్త వేగనిచ్చుకుంటే బాగుంటుంది. సో అలానే తిప్పేసుకుని పైన ఇంకొద్దిగా గీ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకునేసి దాన్ని ఇంకా మనం ఆల్రెడీ పాస్లో పెట్టినాం కదా దాన్ని ప్లే చేస్తే సరిపోతుంది. సో అది కంటిన్యూ అయిపోద్దండి. సో మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. నేను ఎక్కువ టైం పెట్టేసుకున్నాను కాబట్టి నేను చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇలాగా కాసేపటికి ఇది కూడా మనకు పూర్తిగా బాగా కుక్ అయిపోయింది అనిపించింది నాకు. సో ఇంకా 5 మినిట్స్ ఉంది అనగానే నేను ఇంకా ఆపేసానండి. సో ఆ ప్రకారంగా మనము ఈ చికెన్ కబాబ్స్ని చిన్న చిన్న పీసెస్ కాబట్టి 190 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకున్నట్టు అయిందండి. సో పర్ఫెక్ట్గా వచ్చాయి, మీరే చూడొచ్చు. ట్రేని మొత్తాన్ని కూడా ఇంకా ఆఫ్ చేసుకునేసి ట్రే బయటికి తీసేసాను. మొత్తం కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. మనం పైన కొద్దిగా గ్రీస్ చేసుకోబట్టి ఏంటంటే పైన ఇలాగా మనకు అట్టలట్లుగా వస్తుందండి కొన్నిసార్లు, లైక్ లేయర్స్ కట్టేస్తుంది కదా, అలా లేకుండా బాగా చాలా బాగుంది. మన మీద నిప్పుల మీదే కాల్చినట్టుగా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ కానీ తీసుకోవాలనుకుంటే మటుకు ఇలాగ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ తీసుకోండి, లేదంటే ఖచ్చితంగా ఒక ఎయిర్ ఫ్రైయర్ని తీసుకోవడానికి ట్రై చేయండి. 0 ఆయిల్తో అయినా మనం కుక్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు అసలు ఈ ప్రోడక్ట్ని మనం ఎక్కడ కొన్నాము, అసలు ఎంత ప్రైస్లో కొన్నాము అనేది తెలుసుకుందాము. దీనైతే నేను అమెజాన్లో మొన్న ప్రైమ్ డే సేల్ వచ్చింది కదండి, అప్పుడు తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను, సోలారా వాళ్ళ యొక్క వెబ్సైట్లో చూశాను, అలానే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలాగ ప్యారల్గా చూస్తూ ఉండేదాన్ని. అయితే ఏమైందంటే ఇప్పుడైతే ప్రైమ్ డీల్ స్టార్ట్ అయిపోయిందో అప్పుడు ఏంటంటే నేను ఒకసారి అమెజాన్లో చూశాను అనమాట. అప్పుడు నాకు అక్కడ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్స్, అలానే 1 టైం పేమెంట్ మొత్తం కూడా క్రెడిట్ కార్డ్స్ మీద చాలా మంచి ఆఫర్స్ ఇచ్చారు. అప్పుడు ఇంకా నేను యాక్సెస్ కార్డు ఉంటే మన దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర అది అప్లై చేసి డైరెక్ట్ పేమెంట్ కొడదాం అనేసి చూసాను అనమాట. 1500 తగ్గిందండి. అది ఆ రోజు ప్రైస్ వచ్చేసి 7500 అయితే మనం ఇది అప్లై చేసిన తర్వాత 1500 తగ్గి మనకు 6050 రూపీస్ ఛార్జెస్ అన్ని చూసుకొని అరౌండ్గా అలా వచ్చింది. సో నేను ఆ 6050 రూపీస్ పే చేసుకునేసి తీసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏమైందంటే మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇందులో నుంచి ఒక 399 రూపీస్ వచ్చేసి మనకు క్యాష్ బ్యాక్ లాగా ఇచ్చారండి. సో అదొక బెస్ట్ డీల్ అనిపించింది నాకైతే. చాలా ప్రీమియం లుక్తో ఉన్న ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ వచ్చేసి మనకి ఈ ప్రైస్లో రావడం అనేది ది బెస్ట్ ఆఫర్ అనిపించింది. ఈ రోజు ప్రైస్ చూసేకైతే నాకైతే నీ వీడియో పోస్ట్ చేసే టైంకి అమెజాన్లో 8300 ఉందండి, వాళ్ళ వెబ్సైట్లో అరౌండ్ 8000 అలా ఉందన్నమాట. సో ఏదైనా అలా చూసి మొత్తం కలిపి కూడా మనకు 7600 అలా వస్తుంది. సో అదండి నా రివ్యూ అయితే మటుకు. ఫస్ట్ టైం ఏమనుకోవద్దు, ఓకేనా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, అలా నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఇలాంటి డీల్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తానండి. సో ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.